సో కొంతమంది నిరుద్యోగులు ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు. సో ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు వాళ్ళ సమస్యలని రండి, ఎవరెవరు ఉన్నారు పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరెవరు రండి, కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు. సో నిరుద్యోగులు కొంతమంది ఈ ఎలక్షన్స్లో పోటీలో ఉన్నారు ఆయా నియోజకవర్గాల్లో. రండి, పార్టీనే పెట్టిరా మీరు? ఓకే, విద్యార్థుల రాజకీయ పార్టీ అని పెట్టారు. సో ఆ విద్యార్థుల రాజకీయ పార్టీ విఆర్పి, విద్యార్థుల రాజకీయ పార్టీ. సో ఎప్పుడు స్థాపించినారు ఈ పార్టీ? 2019లో పెట్టిరా? అసెంబ్లీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసి అంటే రిజిస్టర్ చేసిరా ఈ పార్టీని? ఓకే. సో ఏ నియోజకవర్గం రండి, మీరు దగ్గరికి రండి, రండి రండి, లోపలికి రండి, లోపలికి రండి. సో విద్యార్థుల సమస్యల మీద కొట్లాడుతూ వీళ్ళు మేమే రంగంలోకి దిగుతామని వీళ్ళు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. సో మీ పేరు? సుఖేందర్ రెడ్డి. ఏ నియోజకవర్గంలో పోటీ? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. మీరు మేడం? ఫ్రమ్ హైదరాబాద్. మీ పేరు? డాక్టర్ లుబ్నా సార్. లుబ్నా సార్. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. సో మీరు బ్రదర్? మేము చేయట్లేదు, సపోర్ట్ చేస్తున్నాం. సపోర్ట్. మీరు ఏమైనా పోటీ చేస్తున్నారా? మీరు కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్. ఓకే ఓకే. సో ఎందుకు ఈ రాజకీయ పార్టీని స్థాపించారు? ఎందుకు ఇప్పుడు పోటీ చేయాలనుకుంటున్నారు? వాస్తవంగా ఇప్పుడు చూస్తే లోపలికి రండి, పర్లేదు, ఇబ్బంది లేదు, దగ్గరికి రండి. ఏ పార్టీలో చూసినా కూడా ఇదే రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ వాళ్ళు మాత్రమే పోటీ చేస్తారు, కొత్త వాళ్ళకి అధికారం రాకుండా చేస్తారు. దాదాపు ఈ తెలంగాణ ఏర్పడడానికి ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణ త్యాగాలను చేశారు. అలాంటి వాటి నుండి పుట్టుకొచ్చిందే మా యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీ. అంటే ఎప్పుడు వాళ్ళే ఉండాలా రాజకీయాల్లో, యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి మేమే పార్టీని స్థాపించి మొన్న లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అసెంబ్లీ స్థానాల్లో 51 మందిని పోటీ చేసినాం. చాలా మంచి ఓటింగ్ వచ్చింది. కాకపోతే దాదాపు చాలా మంది ఏమనుకోరంటే మా ఒక్క ఓటు వేస్తేనే మీరు గెలుస్తారా, వద్దు ఓటు వేస్ట్ అయిపోతుంది అని దాదాపు అందరూ మాకు ఏకుంటున్నారు. కానీ మేము సాధిస్తూనే ఉన్నాం. మా విద్యార్థుల రాజకీయ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య వైద్యం మాత్రమే కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మానవునికి ఈ రెండు గనుక ఉంటే దాదాపు అతను లైఫ్ లో సెట్ అయినట్టే. ఎందుకంటే నేనే ఉన్నా ఒక గురుకుల పాఠశాలలో చదివిన, అప్పుడు ఉచిత విద్య ఉండడం వల్లనే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన, ఇప్పుడు నేను పిహెచ్డి చేయగలిగిన. దాదాపు అలాంటి ఎంతో మంది పేదవాళ్ళు విద్యకు దూరం అవుతారు. అలాంటి విద్య కావాలంటే మనల్ని మనమే పరిపాలించుకునే యువత రాజకీయాల్లోకి వచ్చి మాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నటువంటి యువత అందరు రాజకీయాల్లోకి రావాలి. అందు గురించి మేము పార్టీని స్థాపించి ఎలక్షన్స్ లో పోటీ చేయడం జరుగుతుంది. సో ఏంది గుర్తు? ఏంది అంటే గుర్తు క్రికెట్ బ్యాట్ అన్న. క్రికెట్ బ్యాట్ మీకు సింబల్ వచ్చేసింది. అవును. సో మీరు మల్కాజ్గిరి నుంచి, మేడం హైదరాబాద్ నుంచి పోటీ చేస్తారు. సో ఇద్దరే పోటీ చేస్తున్నారా? లేదన్నా, 5 మెంబర్స్. ఎక్కడెక్కడ? నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్. ఓకే, వాళ్ళు రాలేకపోయారు. ఎవరికి వ్యతిరేకంగా మీరు ఇప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకంగా మీ ప్రచారం? ప్రభుత్వానికి వ్యతిరేకంగానా లేకపోతే? లేదన్నా, ఏ పార్టీలకు మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ఎప్పుడు వాళ్ళే ఉండకుండా కొత్త వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా అధికారంలోకి రావాలి, ఇటువంటి ఫెసిలిటీస్ ప్రతి ఒక్క మానవునికి అందాలనే ఉద్దేశంతో మాత్రమే మేము పోటీ చేయడం జరుగుతుంది. ఏ పార్టీలో మేము విమర్శించే స్థాయి కాదు. ఎందుకంటే వాళ్ళకే ఒకరు మతతత్వాలను, కుల మతాలను వాళ్ళే తీసుకొస్తారు. కొందరు బీజేపీ వాళ్ళు రాజ్యాంగం మారుస్తుంది అంటారు, వీళ్ళు వస్తే ఇది జరుగుతుంది అంటారు. ఈ ఉచిత హామీలు ఎన్నో రకాలు ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు దాదాపు 6 గ్యారంటీలు అన్నారు. పనికి వాళ్ళ గ్యారంటీలు ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం, దాంట్లో ఎంతో మంది కొట్టుకొని వస్తారు, దానివల్ల ఉపయోగం ఏం లేదు. 200 యూనిట్ల కరెంట్ అని ఏం చేసిర్రు? కొంతమందికి మాత్రమే, దాదాపు విలేజెస్లో ఎక్కడెక్కడ స్లమ్ ఏరియా ఉంటుంది, ఎక్కడ ఓట్లు పడతాయి అక్కడ మాత్రమే 200 యూనిట్లు ఇచ్చారు. ఎందుకంటే నేను ఇప్పుడు హౌసింగ్ బోర్డులో కాలనీ ప్రెసిడెంట్. మా కృష్ణానగర్ కాలనీలో ఎంతో మందికి ఉచిత విద్యుతే రాలేదు 200 యూనిట్లు. తర్వాత ముఖ్యంగా చూస్తే ఇప్పుడు నిన్న వర్షం పడ్డదన్న, డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉందో మనకు అర్థమవుతున్నది. వేగపేట ఫ్లైఓవర్లోనే నైట్ పోవడానికి ఇబ్బంది ఉంది. అలాంటి మార్పు మొదలైందంటారు కానీ చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళు చేయట్లేరు. అందుకనే మేము ఏంటంటే కొంచెమన్నా మాడిఫికేషన్ చేద్దాము, మా వల్ల అయింది మేము చేద్దామని మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో పార్టీ అధ్యక్షుడు ఎవరు? మీ పార్టీ? సునీల్. సో ఇది ఓన్లీ తెలంగాణ స్టేట్లో పార్టీనా? లేదన్న, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎంటర్ అయింది, పోటీ చేస్తున్నారు. కాకపోతే దాదాపు ప్రాంతీయ పార్టీగా మేము ముందుకు వస్తున్నాం. ఎందుకంటే దాదాపు రాబోయే 3-4 సంవత్సరాలలో జనాలందరికీ మా పార్టీ వెళ్తుంది. ఇప్పుడే ఏమంటారు, మీ వల్ల అవుతుందా, రాజకీయాలను తట్టుకోగలుగుతారా అంటారు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఒక్కరితోటే స్టార్ట్ అయింది, ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించారు. అదేవిధంగా మేము కూడా రాజకీయాల్లోకి వస్తున్నాం. ఒక 2-3 ఇయర్స్ పట్టవచ్చు, ఒక 5 ఇయర్స్ పట్టవచ్చు. కానీ మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారం అయితే గ్యారంటీ మేము సంపాదించుకో. విద్యార్థుల రాజకీయ పార్టీ అన్నారు అంటే ఓన్లీ ఫర్ విద్యార్థులేనా లేకపోతే మిగతా ఇష్యూస్ కూడా ఫోకస్ చేస్తారా? మిగతా అన్ని విషయాలను ఫోకస్ చేస్తాం. కాకపోతే ఎందుకు ఈ పేరు పెట్టారు మరి? తెలంగాణ ఏర్పడ్డది విద్యార్థుల ద్వారానే అన్న. దాదాపు విద్యార్థులు కనుక, ఎందుకంటే అప్పుడున్నటువంటి
జనాలకు ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్లకు చాలా తేడా ఉందని, ఇప్పుడు చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఓకే. ఇప్పుడు చూస్తే మనకు ఒక మల్కాజ్గిరి పరిధి చూసుకుంటే 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు, కానీ ఎవరు గెలుస్తారో చెప్పలేం. ఎందుకంటే యువత చాలా చేంజ్ అవుతుంది, యువత ఓటర్లు చాలా కీలకమన్న. అందుకనే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలని మాత్రమే మా ఫోకస్. యా. సో మేడం, మీరు సామాజిక అంశాల మీద చాలా మాట్లాడినట్టున్నారు. వై హైదరాబాద్ ఎందుకు ఎంచుకున్నారు? అదే క్లిప్ పెట్టండి. హైదరాబాద్ స్థానం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు మీరు? హైదరాబాద్లో ఏదైతే జోర్ అండ్ జులుం అండ్ జబర్దస్తి నడుస్తున్నదో అసలు మొత్తం ఇండియాలో యూనిక్ అది. ఓకే. ఆ విధంగా ఒక 50 years నుంచి అక్కడ వాళ్ళు అది భరిస్తున్నారంటే అది అసలు చాలా అంటే ఏంటంటే శర్మనాక్ హై. అండ్ అది కాకుండా ఏమో అబద్ధాలు ఓపెన్ గా పబ్లిక్ గా ఒక ఎంపీ అబద్ధాలు చెప్పగలడు, దానికి జనాలు ఈలలు కొట్టగలడు. దాని మీద ఆయనేమో ఎంపీగా 50 years 1984 నుంచి ఎంఐఎంఐ ఉంది అక్కడ. పైగా అక్కడ డబుల్ ఇంజన్ అని వీళ్ళు బీజేపీ చెప్పుతారు, వీళ్ళేమో ట్రిపుల్ ఇంజన్ వీళ్ళది. ఆ ఎంపీ, ఆ ఎమ్మెల్యే, ఆ కార్పొరేటర్ అంతా వాళ్లే. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీ ముందుకు నడుస్తూ ఉంటే హైదరాబాద్ వెనక్కి నడుస్తుంది. ఏం చేయలేదు అనేది కాదు, చేయలేదు కాకుండా అది నెగటివ్ పనులు అక్కడ చాలా జరుగుతున్నాయి. మీరు పర్యావరణం మీద బాగా ఫోకస్ చేస్తున్నారు కదా మీరు? ఎస్, పర్యావరణం, ఎడ్యుకేషన్, ఎన్వైరన్మెంట్, ఇక్కడ ఎడ్యుకేషన్, హెల్త్, ఎథిక్స్, వీటన్నిటి మీద ఉన్న ఎథిక్స్ అన్నది ఎందుకు ఇప్పుడు మనకు ప్రాధాన్యత? ఎందుకంటే మన పొలిటీషియన్స్ దగ్గర లేనిదే నైతికత లేనిది ఉందికే కదా మనం అందరు మీ స్థాయిలో ఉన్నాము. వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు, వాళ్ళు చెప్పింది వాళ్ళు నిలబడే అవసరం లేదు. మళ్ళీ హైదరాబాద్కి వద్దాం. హైదరాబాద్లో అయితే ఇంకా చాలా యూనిక్ అన్నమాట. అక్కడ గూండాయిజం ఎంత వరకు ఉందంటే ఇప్పుడు డాక్టర్ లుబ్నాకి వేద్దాం ఈసారి, ఆమెను ఎట్లానే చేసుకుని హైదరాబాద్ని మంచిగా చేసుకుందాం అని చెప్తే కొంతమంది చెప్తూ ఉంటే కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళ ఇంటికంట 20 నుంచి 30 మంది వచ్చేసారంట. ఏం మాట్లాడుతున్నా మంచిగా ఉంటున్నాను అలా అలా ప్రతి చోట ఇదే. అంతెందుకు నాకు కూడా ఆఫర్స్ చేస్తారు, నా పని తీరంలో నేను నిలబడుతున్నప్పుడు కూడా నన్ను విత్డ్రా చేసుకోమని ఇప్పటికీ నాకు ఆఫర్స్ వచ్చాయి. సో దిస్ ఈస్ ఆల్. ఎందుకు నేను ఉన్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద నైతిక విలువలు. ఎందుకంటే నైతిక విలువలు లేని జీవితం లేదు. ఇప్పుడు మా దగ్గర హైదరాబాద్కి మళ్ళీ వస్తే ఆయన 15 బాటిల్ మైక్ హూన్ దేదియా అని ఒక రోజులోనే నేనే వెళ్ళి నిలబడి తీసుకేసుకున్నా అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డైరెక్ట్ లెటర్ ఇచ్చేసిండి నాకు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లెటర్ హెడ్ మీద నవంబర్ 2023లో. సో అట్లాంటి అబద్ధాలు చెప్పి ఆయన జీవిస్తున్నాడు. పైగా ఆయన ఎప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టింది లేదు. ఆయన నోటి నుంచి కభీ జబాన్ సే కొంచెం ఉర్దూ వాడు సో కభీ జబాన్ సే ఏక్ బార్ भी ये यूथ आपका प्रॉब्लम्स क्या है, यहाँ का पर्यावरण का, तालाबों का, मूसी नदी का, गंदी मूसी नदी हैदराबाद से जा रहा है, हैदराबाद कॉन्स्टिट्यूंसी से, लेकिन कभी उसकी बात नहीं हुई. मीर आलम टैंक एंक्रोच हो रहा है, पूरी बदबू आ जा रही, इंडस्ट्रियल सब पानी आ रहा है, कभी उसके ऊपर चर्चा नहीं हुई. और उसके उनकी शास्त्रीपुरम जहाँ वो रहते बमरुकनुद्दौला को पूरा साफ कर दिया, उसके ऊपर केस चल रहा है. वक्फ की जो वक्फ की प्रॉपर्टीज की इतनी वहाँ पर एंक्रोच हर दिन ब दिन एंक्रोच होता जा रहा है और अवाम इतने सारे कंप्लेंट्स डाल रहे हैं, लेकिन कभी वो नहीं बोले कि अवाम पब्लिक इकड़ रंडी लेट अस डिस्कस क्या है, क्या मुद्दे हैं, कभी. लेकिन वो वक्फ की मेंबर 40-50 साल से एमआईएम एमपी के वक्फ मेंबर वहाँ है. और असली बात क्या है, 2004 में जब वक्फ की बोर्ड डिसॉल्व हो गई थी, डिस्क्वालीफाई हो गई थी, उसको सुपरसीड कर दिया. क्यों? क्योंकि उतने गफले वहां पर बाहर आ गए थे. तो ऑर्डर के जरिए जबकि गवर्नमेंट पूरी वक्फ की बोर्ड को डिसॉल्व कर दिए. और एक्ट में क्या लिखा हुआ है, जब जो मेंबर्स डिस्क्वालीफाई हुए रहते वो कभी जिंदगी में मेंबर्स नहीं हो सकते. लेकिन उस टाइम पे जो निजामुद्दीन अकबर है वो आज भी मेंबर बने हुए बैठे हैं एक्ट के खिलाफ, और वही बेस में मेंबर बने बैठे हुए एमपी असदुद्दीन. तो वो आज तक उसके खिलाफ कुछ नहीं करे. और 2004 में जब हुआ था तब इन्हों भी मेंबर थे वहां पर, लेकिन इन्होंने डिस्क्वालीफाई होने से पहले कुछ लेटर लिखे करते उन्होंने. तो इतना गफ भाई इतना चल रहा है कि खदम पे याकूतपुरा में जब गए तो रोना आ रहा है लेडीज को. वो आज के दिन ये जो डिजिटल एज बोल रहे, कहीं देश चला जा रहा बोल रहे, मून बोल रहे, स्टार बोल रहे, तो याकूतपुरा में आज के दिन भी लेडीज रो रहे. क्यों? क्योंकि सुएज और ड्रिंकिंग वाटर दो भी मिक्स होके आ जा रहे बोल के. और पानी गिरा तो कल की भी हालत लो, पानी गिरा मतलब पूरा निकल के उनकी हाइट भी बताया हम लोगों की यहाँ तक के पानी आ जाता.
ఇప్పుడు మరి ఇప్పుడు వాళ్ళని కౌంటర్ చేయడానికి ఇప్పుడు మాధవీలత రంగంలోకి దిగినట్టు ఆమె కూడా విమెన్ లేడీ చెప్తాను హౌ వాళ్ళు ఇద్దరు ये दोनों एक ही है बोल के मैं आपको बता देती देखिए अभी हाल ही में क्या हुआ ప్రధానమంత్రి జీ క్యా బోలే తెలుగులో చెప్పండి ప్రధానమంత్రి గారు ఏమన్నారు పిల్లల గురించి పిల్లలు వాళ్ళు ఎక్కువ తీసుకొస్తున్నారు కంటున్నారు అది ఇది అని చెప్పారు ఆ కామెంట్ ఎంత బాధాకరం అంటే ఎంత శరంనాక్ అంటే దునియా ముందు మేము చిన్నగా అయిపోయినాం ఒక ప్రధానమంత్రి తన సిటిజన్స్ గురించి ఇట్లా మాట్లాడాలని సరే దానికి కౌంటరు ఆయన జీడిపి గురించి కానీ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ దేని గురించి ఎంపీ అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ ఎప్పుడు ఏమీ కౌంటర్ ఇవ్వట్లేదు దీని మీద కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి కనిపించింది అది కూడా కౌంటర్ ఎట్లాంటి చీప్ అది ఒక చీప్ కామెంట్ అంటే ఇది ఒక చీప్ కౌంటర్ ఏం కౌంటర్ ఇస్తున్నాడు ఆయన ఈయన ఏం చేసిండు ఇప్పుడు ఆ మోడీ గారి అక్క తల్లు గురించి హిమాంత బిశ్వా గురించి యోగి ఆదిత్యనాథ్ గురించి మోహన్ భాగవత్ గురించి వీళ్ళ అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు ఓలోక్ సాత్ హే ఓలోక్ సాత్ బహన్ భాయ్ అంటే అక్కడ ఎవరిని హేళన చేశారంటే వాళ్ళ తండ్రిదండ్రుల్ని హేళన చేశారు ఇదా మన హైదరాబాద్ तहजीब हमारी हैदराबाद की तहजीब इसकी इजाजत नहीं देती कि आप किसी के माँ बाप जो बच्चों को पैदा करें उनको गिनाए మరి ప్రధానమంత్రి గారు చేసిన తప్పే కదా ఈయన చేసింది పైగా ఏమని ये क्या बोल रहे उन्होंने ये बोल रहे कि हमारे पास क्या है हमने ताजमहल बनाए हमने बोला हम कौन है भाई आप मुसलमान की बात कर रहे हो आप हिंदुस्तानी की बात करो इंडियन की बात करो हैदराबादी की बात करो कभी करे जबान से ये बात आप इंडियन कॉन्स्टिट्यूशन के बदौलत आप एमपी है इंडियन कॉन्स्टिट्यूशन के बदौलत एमएलए है और आप वही कर रहे जो बीजेपी कर रही जी बीजेपी 80 की बात करती आप 2015 की बात कर रहे हो ये कितना आप इन लोगों को एक तो आप जुल्म जोर जबरदस्ती से उनको करते और हैदराबाद में क्या है कोई भी कुछ आवाज उठा दिए उनकी एंक्रोचमेंट की टोली मस्जिद जो वक्त प्रॉपर्टी है और बहुत बड़ी हिस्टोरिक हेरिटेज प्रॉपर्टी है उस कंपाउंड के अंदर एमएम की ऑफिस आज भी मौजूद है कारवान से हमारा मेंबर है उसके अंदर मौजूद है आज भी मौजूद है एमआईएम पार्टी ऑफिस है उसके अंदर मेरे फोटोज भी है उसके बाद यहाँ कारवान के हमारे रिप्रेजेंटेटिव है वही सा उनकी जोर जबरदस्ती चलती है और अवाम हर दिन वक्फ की प्रॉपर्टी की एंक्रोचमेंट की कंप्लेंट डाल रही कभी उनके मुंह मुबारक से आप उसकी ये वोट पोलराइजेशन జరిగిపోయినట్టుంది కదా అక్కడ ఆల్మోస్ట్ वोट पोलराइजेशन कुछ भी नहीं हुआ अंडर करंट मैं बताती हूँ मेरे पार्टी के पूरे लोग भी वहां पर कैंपेन कर रहे हैं और कई सोशल एक्टिविस्ट जो है वहां पर है वो लोग सबकी सपोर्ट है और मुख्तलिफ पूरे पार्टियों में से सपोर्ट आ रहा है एमबीटी కూడా విత్డ్రా చేసుకున్నట్టుంది कैंडिडेट एमबीटी विड्रॉ क्यों करे भाई क्या कितने अच्छे अपने फिरोज खान अच्छा और एक बहुत इंपॉर्टेंट पॉइंट मैं आपको बता देती हूँ देखिए फिरोज खान जी मैं आपको एक पॉइंट पे आपका अटेंशन चाहती हूँ एंकर जी तो फिरोज खान जी कैंसिल కొట్టండి फिरोज खान जी जो कि बोगस वोटों पे इतना बवाल करे तो और अमजदुल्ला खान जी फरहाद खान जी जो कि एमबीटी के इतनी बड़ी वर्क करे एक्चुअल स्ट्रॉन्ग वर्क करे वो लोग किस चीज पे दो चीज पे एक तो आप डुप्लीकेट वर्क से डुप्लीकेट फोटो सिमिलर నేను కేస్ వేసాను కదా 58000 ఓట్స్ లో 5000 ఓట్స్ డూప్లికేట్ ఒక దానిలో కన్నా 6 ఉంటాయి ఒక దానిలో కన్నా 4 ఉంటాయి కళ్ళారా చూసి కేసు వేసాను నేను तो ये जो छे चाचा सूरता है इसको फोटो सिमिलर एंट्रीज बोलते अभी रोनाल्ड रोस और अपने रिटर्निंग ऑफिसर हैदराबाद के अनिल दिरिशेट्टी आईएएस ऑफिसर सर उन लोगों का क्या करे फोटो सिमिलर एंट्रीज निकाले वो भी आधे निकाले बोल के वो लोग खुद बोले फिरोज खान जी जो कांग्रेस के लीडर है कितनी स्ट्रांग काम करे अमजदुल्ला खान फरहाद खान इतनी स्ट्रांग करे और कई सीपीएम के लीडर सब इतनी स्ट्रांग काम करके इसके ऊपर इतना उठाया ना तो हैदराबाद एमपी जो 40-50 साल से हेडमैन चल रहा और इन्हों को 4 टाइम इलेक्टेड है कभी बिठा के भाई हैदराबाद से मैं इलेक्टेड हूँ आप बोल रहे बोगस वोटा है भाई बताओ भाई चलो अपन सब मिलके कभी सुने आप कभी इसकी डिस्कशन नहीं होती और आज भी फोटो सिमिलर एंट्रीज निकाले बोल रहे लेकिन आज भी वहां पर जो बात ठोस सबूत से क्या बोल रहे मालूम कि बोगस एपिक वोट्स बना रहे वहां पर कार्ड्स बना रहे उस चीज के ऊपर और आज भी मेरे को मालूम हुआ कि संतोष नगर पीएसपी और भवानी नगर पीएसपी पिछले असेंबली 2023 के डिसंबर ఎలక్షన్ కమిషన్ కూడా రెస్పాండ్ అవ్వదు रेस्पॉन्ड ఇప్పుడు చూడండి इतना सब जब आ रहा ना न्यूज़पेपर में तो सियोमोटो इलेक्शन कमीशन ने ये बोगस वोटर कार्ड क्या है भाई इंटेलिजेंस डिपार्टमेंट को सीपी कमिश्नर फॉरेन इंटेलिजेंस आपके जरिए आपके चैनल के जरिए मैं सीपी कमिश्नर को बोल रही हूँ उनका नाम सॉरी भूल गई मैं श्रीनिवास रेड्डी सर
సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కొత్తకోట గారికి నేను ఇక్కడ నుంచి अपील చేస్తున్నాను सर आप जरा ये जो आवाम बोल रही है और तो आवाम इतना बवाल कर रही है तो कुछ ना कुछ तो होगा दम बोगस एपिक कार्ड्स बन रहे बोल के बोल रहे सर आप उसकी तहकीकात करिए बोलिए है नहीं है और हमेशा क्या होता है हर पोलिंग बूथ के अंदर हमेशा पोलिंग बूथ में क्या होता है हमेशा पोलिंग बूथ में क्या होता है एंड में जब पोलिंग बूथ एजेंट्स रहते हैं एंड में सिर्फ एमआईएम के एजेंट अंदर रहते हैं बाकी लोग कहाँ रहते हैं तो आप प्रोएक्टिवली जो 2000 से प्लस 3000 के नजदीक के पोलिंग बूथ है आप प्रोएक्टिवली आप लोग वहां पर रहिए हमारे पास उतने बूथ एजेंट्स नहीं होंगे शायद लेकिन आपकी जिम्मेदारी है कि हर जगह पर रहे और देखें कि अंदर बोगस वोटिंग नहीं होना बोगस कार्ड्स नहीं जाना और ऊपर से सब जब लॉक हुए तक सब एजेंट्स अंदर रहना సో ఈసారి మాధవీలత పోటీ ఇస్తున్నారా గట్టిగా లాస్ట్ టైం కంటే చూడండి నేను నా కాంపిటీటర్స్ ని వాళ్ళు ఎంత చేస్తున్నారో అది కాదు నా ఫోకస్ నా ప్రజల ముద్దలు వీళ్ళిద్దరు తీయనప్పుడు అటు అటు ఆవిడ పార్టీ రిప్రజెంట్ చేయదు ఇటు ఎంఐఎం పార్టీ రిప్రజెంట్ చేయదు వీళ్ళ ముద్దలు వీళ్ళది ఏదైతే కష్టపడి మెహనత్ చేస్తున్న వాళ్ళు 60-70-80% వాళ్ళే ఉన్నారండి మొత్తము ఇంకా అస్సలు బ్లాస్ట్ పాయింట్ చెప్తాను వాళ్ళు వేధించబడుతుంది उनका दिल का जो असल मसला मैं बताती हूँ आपको वो लोग सब मेहनत है कोई भीख नहीं मांगना चाह रहा है उनके पास जब वर्किंग कैपिटल भी नहीं रहता दिन का कैपिटल बिजनेस के लिए वो लोगों के पास सूदखोर है वो सूदखोर को हर दिन इतनी बड़ी इंटरेस्ट देना पड़ता उनको कि उनकी नड्डी टूट जा रही भाई इसलिए मैं एमपी होके क्या करना है 1 2 3 4 एकदम एक डाटाबेस बना लेके एक मिशन स्ट्रेटजी के साथ हम कैसा यूथ की डाटाबेस बना के జనాలు అట్లనే ఉంటనే కదా వాళ్ళ కోట్లేసేది एग्जैक्टली अब जन्म को नहीं पढ़ाना है स्कूल्स को कम कर देना है अपनी और लास्ट पॉइंट है ओवैसी स्कूल ऑफ एक्सेलेंस बोल के जो बहुत उन्होंने पूरी दुनिया में उसकी बहुत क्या करे प्रोपेगेंडा कर रहे हैं उसकी कहानी बोलती मैं जब वो बेस में था बंडलागुड़ा सुरम चेरू के अंदर था तो मैं उसकी अंदर जाके पूरी फोटो लेके लोकायुक्ता में मैं केस डाली कि इसको रोको सर ये तो इसमें है तो वो लोग क्या करे उसके ऊपर आज के दिन वो 11 स्टोरी बिल्डिंग बन के है लोकायुक्ता में मेरा केस में लोकायुक्ता बोले कि ऑनरेबल लोकायुक्ता की जाके इंस्पेक्शन करो पिटिशनर लुबना सरवत को लेके जाओ तो ऑफिसर पूरे लोकायुक्ता के सामने बोल रहे सर वहां गए तो हमको धमकी दे रहे ऑफिसर ना बोल दिए तो लोकायुक्ता हंस के डांट के बोला शर्म आनी चाहिए पुलिस को लेके जाओ और पिटिशनर को लेके जाओ तो जब हम गए लोकेश कुमार कमिश्नर थे पूरी 40 इरिगेशन रेवेन्यू पुलिस गिलिस 40 बड़ी पेल्टन गई वहां पर तो हमारे सामने मेरे साथ हमारे को एक्टिविस्ट जसवीन भी थे लोकेश कुमार वहां खड़ के पूरे सबके सामने ये बिल्डिंग को कोई परमिशन नहीं दिए बोल के बोल के फिर रिटर्न में दिए वहां पर लोकायुक्ता में कि इसकी वी हैव नॉट गिवन एनी परमिशन उसके बाद जब स्टिल दिए नहीं उसके बाद दो चीज नहीं हुए आप क्या बोल रहे स्टिल बोले ना मतलब ऑर्डर क्या आना चाहिए लोकायुक्ता डेमोलिश बोल के आना नहीं आया और उसके बाद से क्या हुआ नो फर्दर हियरिंग हुआ और जब भी मैं लोकायुक्त को फोन कर रही जा रही तो लोग क्या बोले मैडम दिस इज रिजर्व फॉर ऑर्डर అంటే ఆర్డర్ రాదు డెమాలిష్ అవ్వదు అట్లాగే ఏదో హైకోర్టులో ఏదో కేసు ఉందంటే మీరు ఇక్కడ నుంచి రిలీజ్ చేయండి హైకోర్టులో ఉంది కాబట్టి నేను ఇది నేను ఎలిజిబులే కాదు నేను చెయ్యలేను అని చెప్పండి రాయండి लिखो वहां पर लिख के दो आप ऐसे और मैं बोलती ये क्यों बता रही मालूम क्योंकि उस एरिया में जो पीछे जो पूरा हमेशा बारिश आते ही शाही नगर से लेकर शाही नगर पूरी इंक्रोच है मदरसा क्या क्या की डाल दी उसके अंदर तो उसमें जो क्यों वहां के लोग डूब रहे क्योंकि ऊपर से जो बुरहान चेरू से वहां से जो ले आता वो पूरा मूसी नदी की तरफ आ रहा तो उसका जो इतना कनेक्शन है गुर्रम चेरू सुर्रम चेरू पल्ले चेरू हर चेरू में बैठ जाके है भाई लोग तो लोग नहीं डूबेंगे क्या ये हालत को बदलाना आसान है लेकिन उस प्रॉब्लम को रखा जाता है हमदर्दी नहीं बेरहमी से इसको रखा जाता है इन सभी चीजों को बदलाने के लिए और लोगों को उनकी हुकूक दिलाने के लिए मैं यहाँ आपके सामने हूँ ताकि आपके माध्यम से ये आखिरी एक बताती भाई जहां जहां भी జరూరియాత్ नहीं पूरे होते అవసరాలు తీరవు వీళ్ళ అయ్యాషీలు ఉంటాయి మీకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ గోల్కొండ దగ్గర ఏదైతే నయాకిలా తలాబ్ ఉన్నదో షాతిం తలాబ్ ఉన్నదో అన్ని చోట్ల గోల్ఫ్ ఎంకరేజ్ చేసి ఉన్నదండి అది కేవలం ఒక బర్డ్ పార్క్ కోసం తీసుకుంటాము 50 ఏకర్స్ 218 ఏకర్స్ నా కేసు ఉంది దాని మీద అందుకని డీటెయిల్స్ ఎన్ని కేసులు వేశారండి మీరు దగ్గర నేను ఒక 13 కేసెస్ వేశానండి
అండ్ 23 విజిట్స్ చేశాను నేను ऑफिशियल्स అన్ని చోట్ల అండ్ ये जो नया किला तलब लास्ट पॉइंट बता देती वो जरूरियत है लोगों की वहां पर आप यहाँ पर आप 2 मिनट बाहर 6 बजे कर सकते वहां पर आप 5 बज गए तो कारवान के भाई यहाँ पर कुछ खड़ी नहीं सकते आपके गोल पूरे मच्छर क्यों मालूम हाईटेक सिटी की पूरे जो भी रहता ना आके शातम में गिरता नया किला में गिरता लंगर हाउस में गिरता फिर मूसी नदी में जाता तो हम किसकी गलाजत ले रहे भाई एमएलए एमपी कुछ तो जरा रखो भाई कि अवाम को खाते और उसमें आप जरूरियत क्या है पानी रहना जरूरियत वहां पर कुछ भी नहीं है और ऊपर से पूरा फ्लडिंग रहता हमेशा और ऊपर से उसके अंदर कौन बैठे हैं गोल्फ कोर्स को 218 एकर्स 1 रुपी पर एकड़ की 50 इयर्स की लीज डीड है और वहां पर पूरे आपके हैदराबाद एमपी की पूरी परमिशन के साथ ये हो रहा वो गोलकोंडा फोर्ट के पास पूरी वहां पर तबाही हो रही है और अंदर जब मैं ऑफिसर्स के साथ जाती तो वो लोग बोलते हैं मैडम जल्दी जाओ मैडम गोल्फ की बॉल आपको लग सकती है भाई मैं पब्लिक हूँ टूरिज्म हूँ मेरे को कैसा क्या लग सकती भाई तो बहुत बुरा हाल है वहां पर आप इनॉग्रेशन के टाइम पे भी कुछ भी गवर्नमेंटल फंड से जो इनॉग्रेशन होता है ना वहां पर पार्टी का नाम नहीं रहना चाहिए सिर्फ एमएलए एमपी क्योंकि कॉन्स्टिट्यूशन में लेकिन हैदराबाद ओल्ड सिटी एक ही एक जगह है जहां पर आपको वो इनॉग्रेशन इस पे वहां पर एमएम पार्टी का नाम दिखता పార్టీ నేమ్ ఇప్పుడు కూడా మీరు మీ ఛానల్ ద్వారా వెళ్ళండి మీరు యూ విల్ సీ దట్ देयर इज अ पार्टीज नेम मैं खुद बवा हो गई मैं ये क्या रे भाई कॉन्स्टिट्यूशनल पब्लिक फंड से हो रहा तो पार्टी नाम नहीं आना चाहिए लेकिन हैदराबाद एमपी की हल्का कॉन्स्टिट्यूशन में एक ही जगह है जहां पर आपको दिखता वहां पर एमआईएम पार्टी का नाम మాట్లాడదాం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి కానీ దురదృష్టము హైదరాబాద్ ఎంపీలు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ప్రజలు దురదృష్టము ప్రజలు ఆలోచించాలి ఇప్పటికైనా సో ఇట్లాంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఈ పర్యావరణాన్ని ఈ వనరులను రక్షించాలి అనుకున్న వాళ్ళకి ఓట్లేస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయి ఇట్లాంటి దొంగలకు ఓట్లేయడం వల్ల ఏం జరుగుతూ ఉన్నది సో వాళ్ళు మీరు ఇట్లాగే ఉండాలి అనుకుంటున్నారు మీరు చదువు లేక మీ పిల్లలకు చదువు లేక వైద్యం అందక చనిపోవాలి ఏదో రకంగా మీరు అడుక్కు తినాలి అడుక్కు తింటేనే మాకు ఓట్లేస్తారు లేకపోతే మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు సో ఇది వాళ్ళ యొక్క ఆలోచన సో హైదరాబాద్ ఎప్పుడు మారుతుందో ప్రజల ఆలోచనలు ఎప్పుడు మారుతాయో చూడాలి సో ఈ సమయంలోనే ఈ ఓట్ పోలరైజేషన్ మతాల మధ్య చిచ్చులు పెట్టి ఓట్లను ఎవరికి వాళ్ళుగా లాగేసుకుంటున్నారు ఇందులో అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి దాంట్లో ఏమి డౌట్ లేదు ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ ఇన్క్లూడింగ్ బీఆర్ఎస్ ఇన్క్లూడింగ్ బీజేపీ ఇదంతా చాలా క్లియర్గా జరుగుతూ ఉన్నది ఆయన అన్ని పార్టీలతోనే సంబంధాలు ఏర్పరచుకొని ఉన్నాడు సో మేడం మైక్ ఇవ్వండి యా సో మీరు కంటెస్ట్ చేస్తున్నారా నేను ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను 1 మినిట్ తో క్లోజ్ చేద్దాం తొందరగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారా సికింద్రాబాద్ నుంచి మీరు ఇందాక అన్నారు రఘు అన్న మీరు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటుందని జస్ట్ 2 days అది 24 hours సి విజిల్ లో కంప్లైంట్ ఇస్తే 24 hours లో యాక్షన్ తీసుకుంటాం అన్నారు నేను మా బ్రదర్ మొన్న వెళ్ళి సికింద్రాబాద్ ఎంపీ మీద హైదరాబాద్ ఎంపీ మీద సిఇఓ తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చాము చిన్న పిల్లలని ఎలక్షన్ లో వాడొద్దు క్యాంపెయిన్ లో వాడొద్దు అని విత్ వీడియో ప్రూఫ్ ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే ఇంతవరకు యాక్షన్ లేదు కాల్ చేస్తే కూడా ఏం స్పందిస్తలేరు హైదరాబాద్ ఎంపీ ఏమో కన్విక్ట్ అయిన కేసుని అఫిడవిట్ లో చూపించలేదు చూపించకపోతే విత్ ప్రూఫ్ హైకోర్టు ఆర్డర్ ప్రూఫ్ తో మరి వెళ్ళి విత్ ప్రూఫ్ అఫిడవిట్ తో పాటు ఇస్తే కూడా ఇంతవరకు స్పందన లేదు అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అన్ని కలిసి అరే ఎవడు ఏమైనా చేసుకుందాం ఎవడు ఇక్కడ అంటే మీరు డిసైడ్ అయిపోయినారు ఇక్కడ వీడి గెలవాలా ఇక్కడ వీడి గెలవాలని మరి ఎందుకు మరి యాక్షన్ తీసుకుంటలేరని మేము ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతున్నాము ఈ మీ తెలుగు వెలుగు ద్వారా థ్యాంక్ యూ సో మీరు మరి మాట్లాడతారా మీరు కంటెస్ట్ చేస్తున్నారా లేదు ఓకే ఏం కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ కి ఏదైతే ఉందో గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆయన ఎఫిడవిట్ లో పొందుపరచాల్సిన నిజాలని ఏదైతే దాచి ప్రజల్ని మోసం చేసి ఆయన గెలవాలి అనే ఉద్దేశంతో ముందరకు వచ్చారు ఆయన మీద ఒక కోర్టులో కేసు ఉండి ఒక కోర్టులో ఆర్డర్ వచ్చింది క్రిమినల్ కేసులో ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని అప్పీల్కి వెళ్ళి అప్పీల్లో కూడా హైకోర్టు దాని మీద ఆయన్ని కన్విక్ట్ చేసింది ఆయన్ని కన్విక్ట్ చేసినప్పుడు ఏదైతే ఉందో అది ఆయన అఫిడవిట్లో చూపించాలి ఆయన తప్పు చేయలేదు ఓకే కోర్టు నాకు కన్విక్షన్ ఇచ్చింది కానీ ప్రజల ముందర నేను ఓపెన్గా ఒప్పుకోగలిగే ధైర్యం ఆయనకు ఉందన్నప్పుడు ఎందుకు దాచిపెడుతున్నాడు ఓకే సో ఇప్పుడు ఎందుకు మీరు 5 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు మీరు మాట్లాడతారా
మొత్తం రాష్ట్రం అంతా చేయాలని ఎందుకు అనుకుంటలేరు? లాస్ట్ క్వశ్చన్ తొందరగా. దాదాపు 17 ప్లేసెస్లో చేయాలనుకున్నామన్నా మేము. ఓకే. కాకపోతే కొందరి నామినేషన్స్ రిజెక్ట్ అయిపోయినాయి. ఓకే. ఫస్ట్ టైం ఎవరికి ఎంపీగా వాళ్ళందరికీ. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. ఎంపీలుగా మీరు పోటీ చేస్తున్న వాళ్ళంతా చెప్పండి. నా ఏం లేదు, దాదాపు చాలామంది ఓటర్లు మాకెవరు ఇష్టం లేదని చెప్పి నోటాకి వేస్తారు. ఆ నోటాకి వేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే నోటాకు అభ్యర్థికి పడ్డ ఓట్ల కంటే ఎక్కువ వస్తేనే ఆ ఓటు ఎన్నిక చెల్లకుంటుంటుంది. కానీ ఆ ఓటాకి వేసే బదులు మాలాంటి యువతని ప్రోత్సహించండి, మీరు మాకు ఓటేయండి, మా యొక్క క్రికెట్ బ్యాట్ పైన ఓటు వేసి ఉచిత విద్య వైద్యం కోసం చేయి కలిపి మమ్మల్ని ప్రోత్సహించండి అని తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విద్యార్థుల రాజకీయ పార్టీ వీళ్ళ గుర్తు బ్యాట్ గుర్తు. ఎక్కడో దగ్గర వీళ్ళ టోటల్ ఈవీఎంలో వీళ్ళ నేమ్తో పాటు ఆ గుర్తు కూడా ఉంటుంది. సో మీరు నోటాకి వేసే బదులుగా ఆ పార్టీ వైపు వెళ్ళండి. సో నోటాకి వేసే వాళ్ళు ఎందుకు వేయాలి, మిగతా వాళ్ళు ఎందుకు వేయకూడదు? ఇప్పుడు ఆ మేడం లాంటి వాళ్ళని ఎందుకు హైదరాబాద్లో గెలిపించకూడదు? వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మనం చాలా వార్తలు మేడం పేరు కొట్టినా కూడా మీకు చాలా ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. సో అందుకోసమే ఇట్లాంటి వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి వాళ్ళ ఆలోచనలని ప్రజల కోసం వాళ్ళు చేయాలి అనుకుంటున్న దాన్ని మీ ముందు పెట్టే ఈ ప్రయత్నం. సో దయచేసి ఆలోచించండి. భవిష్యత్ తరాల కోసం మనం నాశనమైనా మన పిల్లలైనా బాగుండాలని మనం కోరుకుంటాం కదా. సో ఆ దిశగా మీరు ఆలోచించండి.